ఆదిత్య భార్య. ఆదిత్య నీకెలా తెలుసు? అది అంటే మా అన్నయ్య మీకు తెలుసా? తెలీదు. మరి వాడి పేరు ఎలా చెప్పగలిగావు? అదే బయట పేరు చూశాను అంకుల్. బయట నేమ్ ప్లేట్ ఏదీ లేదే, ఎక్కడ చూసావు? ఆదిత్య నిలయం అని రాసింది కదా, అది చూసి అతను మీ ఇంటి మనిషి అని ఎక్స్పెక్ట్ చేశాను. కళ్యాణ్ని చిన్నన్నయ్య అన్నావు కాబట్టి ఆదిత్య పెద్దన్నయ్య అయ్యుంటాడు అనుకున్నాను. గ్రేట్, చాలా కరెక్ట్గా గెస్ చేశావు. రియల్లీ వండర్ఫుల్. ఇంత షార్ప్నెస్ సార్, మామూలు వ్యక్తి కాదు మీరు. ఇంతకీ నాకు చెప్పనే లేదు. తను ఆదిత్య భార్య? కాదు కాదు, మా చిన్నన్నయ్య భార్య. అలాంటప్పుడు వదినా అని పరిచయం చేయొద్దు, చిన్నొదినా అనాలి. సరే, మీ పెద్దన్నయ్య వదినా ఏరి? వాడు ఆఫీస్కి వెళ్ళాడమ్మా, ఈ పాటికి రావాలి. వాడికి ఇంకా పెళ్లి కాలేదు. అదేనమ్మా మా కర్మ. వాడేమో అప్పుడు అమెరికాలో ఉన్నాడు, ఇప్పుడేమో చేసుకోను అంటున్నాడు. ఇప్పుడు మాట్లాడడం లేదు. ఇదిగో వీడికి పెళ్లి చేస్తే ఈ మహాతల్లి మా నెత్తికెక్కి కూర్చుంది అష్టదరిద్రంలా. మమ్మీ కాసేపు ఆగు. ఏం లేదా ఆకాంక్ష, వదినకి మమ్మీకి చిన్న డిస్ప్యూట్స్ అంతే. ఓకే ప్రియా, నేను వస్తాను. బాయ్ ఆంటీ. బాయ్ అమ్మా. బాయ్ అంకుల్. బాయ్. బాయ్. చాలా చురుకైన పిల్ల, చూస్తుంటే ముచ్చటేస్తుంది. అవును, ఆ తెలివి ధైర్యం కలుపుగోలుతనం. మన కర్మకి ఇది దొరికింది గాని అలాంటమ్మాయి అయితే ఎంత బావుండేది. కనీసం మన పెద్దోడైనా అలాంటిదాన్ని కట్టుకుంటే బావుంటుంది. అయినా వాడు ప్రేమించిన ఆ మహాతల్లి ఎలాంటిదో. లక్ష్మి, ఏమిటి నస? కంటికింపుగా ఎవరైనా అమ్మాయి కనిపిస్తే చాలు సంధ్యను తిట్టడం, ఆదిత్యకు ఈ పిల్ల అయితే బావుంటుంది అనడం. ఇదో కొత్త జబ్బు మొదలైంది. ఏంటమ్మా, ఏంటి అందరూ ఒక చోట కూర్చొని సీరియస్గా ఆలోచిస్తున్నారు? ఏం లేదులేరా. ఏం లేదన్నయ్య, ఇంతకుముందే ప్రియా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి వెళ్ళింది. అబో చాలా ఫాస్ట్. ఆ అమ్మాయి నీకైతే కరెక్ట్గా సరిపోతుందని అమ్మ అంటుంది. సరే అడిగి చూడు. నా ఊహా సుందరితో పాటు ఆ అమ్మాయిని చేసుకుంటాను. అలా చేస్తే ఊరుకునే రకం కాదది. పిస్టల్ తీసి తలకాయ లేపేస్తుంది. అదో ఆటం బాంబ్. ఆకాంక్ష పేరు సాఫ్ట్, మనిషి చాలా ఫాస్ట్. పేరు బాగుంది. పేరే కాదురా, మనిషి కూడా పుత్తడే. ఇలా ఇత్తడి కాదు.
ఏం ప్లాను నువ్వు సూపరా. అవును, ఈ ఎక్సలెంట్ ఏకాంబరానికి రాని ఆలోచన నీకెలా వచ్చింది? సరే సరే సరే, అప్పుడప్పుడు నీకు కూడా అలా వస్తూ ఉంటుందిలే. అవును గాని అసలు ఈ ప్లాన్తో నీకొచ్చే లాభం ఏమిటో నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఆ ఇంట్లో బాగా వేసినట్టే. ఇప్పుడు చూడు, నేను ఆ ఇంటికి ఎప్పుడైనా వెళ్ళగలను, ఎవరితోనైనా మాట్లాడగలను, ఏదైనా చేయగలను. ఆదిత్యకు ఇష్టం లేకున్నా సరే చూస్తూ ఉండు, ఆ ఇంటి పెద్ద కొడలి పోస్టు నాదే. చూద్దాంలే. ప్లాన్ ఏమో గాని నీ పేరు మాత్రం చాలా బాగుంది. అసలు ఆకాంక్ష అంటే అర్థం తెలుసా నీకు? అనుకోకుండా బలి పేరు పెట్టుకున్నావులే. అనుకోకుండా కాదు పిచ్చి మావయ్య, అసలు ఆ పేరుకి అర్థమే నేను. అంటే ఆకాంక్ష అంటే నీ ఉద్దేశంలో మామూలు కోరిక అనే అర్థం, కానీ నా సంగతి అది కాదు. ఆ అంటే ఆదిత్యపై, కాంక్ష అంటే కోరిక. హ, ఆదిత్య కోసం బతికేదే ఈ ఆకాంక్ష. తన కోసం రూపం, పేరు, ప్రవర్తన అన్నీ మార్చుకున్నాను. ఇంకా అర్థం కాలేదా ఆకాంక్ష అంటే ఏంటో? ఆకాంక్ష అంటే ఎవరు? అమ్మో అమ్మో, ఇది పీకల దాకానే అనుకున్నాను. ఆహా, పూర్తిగా మునిగిపోయింది. అడ్డడ్డడ్డడ్డడ్డే. ఒరే ఆదిత్య, అసలు నీ దగ్గర ఏముందరా? ఏమండే, 4 సీన్ల ముందు జస్ట్ ఇలా అన్నందుకే నా గోవా గుయ్యమనిపించింది కదా. తనిప్పుడు ఇక్కడ లేదు కనుక మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేనే చెప్పండి, అసలు వాడి దగ్గర ఉన్నది నా దగ్గర లేనిది ఏంటబ్బా? దీని గురించి కాదండి. ఇంత అందగాన్ని ఇక్కడ వదిలేసి నువ్వు వద్దు చీపో అని అంటున్నా ఆదిత్య వెనకాల తిరుగుతానంటుంది ఏమిటండి? దీన్నే ఎవడిప్పి వాడికి అంటారు. అదేనండి, ఎవడిప్పిచ్చి వాడికి ఆనందం అంటారు. ఏ లాభం లేదండి. దాని తలరాత కాస్తైనా మార్చమని డైరెక్టర్ గారిని డైరెక్ట్గా వెళ్ళి అడిగొస్తాను. డియర్ ఆఫీసర్స్, లా అండ్ ఆర్డర్ పొజిషన్ రోజురోజుకు ఎలా దిగజారిపోతుందో మనకు బాగా తెలుసు. రొటీన్ క్రిమినల్ యాక్టివిటీస్ని మనం తట్టుకోలేకపోతున్నాం. ఫోర్స్ చాలకపోవడం, వీఐపీలకు సెక్యూరిటీగా చాలా మందిని పంపడం, ఇలాంటి ఎన్నో కారణాలతో చాలా కేసులు మనకు పెండింగ్ పడుతున్నాయి. దీనికి తోడు మన హైదరాబాద్ సిటీకి ఎప్పుడూ టెర్రరిస్ట్ థ్రెట్ ఉంటూనే ఉంటుంది. ప్రస్తుతం అదే పరిస్థితి. త్వరలో టెర్రరిస్ట్ అటాక్ జరగబోతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. కాబట్టి అందరూ చాలా అలర్ట్గా ఉండాలి. మిస్టర్ అర్జున్, వాట్ యు సే? ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పింది నిజం. ఇంకా పొలిటికల్ ఇష్యూస్, ధర్నాలు, రాస్తారోకోలు, వీటిని హ్యాండిల్ చేయడానికి చాలా టైం పోతుంది సార్. ఇప్పుడు ముఖ్యంగా ఈ పొలిటికల్ డిస్టర్బెన్స్లో టెర్రరిస్ట్ అటాక్ అంటే చాలా కష్టం సార్. కానీ తప్పదు కదా సార్, వీ మస్ట్ ఫేస్ ఇట్ సార్. కొన్ని టీమ్స్ ఫామ్ చేసి ఆ లిస్టు మీకు ఇస్తాం సార్. ప్రతి ఆఫీసరు ఎప్పుడు టచ్లో ఉండేలా చూస్తాం సార్. ఇన్ఫర్మేషన్ అప్డేట్గా పాస్ చేసుకుంటూ ఉంటే చాలా వరకు మనం సక్సెస్ కాగలం సార్. గుడ్, ప్రొసీడ్. ఆఫీసర్స్, ఏసీపీ అర్జున్ని ఫాలో కండి. లేటెస్ట్ డెవలప్మెంట్స్ అర్జున్కి పాస్ చేస్తూ ఉంటాను. ఓకే? ఓకే సార్. బాంబులంటే దీపావళి పటాకులు అనుకున్నావారా? లక్ష్మీ బాంబులు అనుకున్నావు కదూ? అవునారా? అవునా, అంత పెద్ద బాంబుని నేను ఎప్పుడు చూడలేదన్నా. అరే, అసలు బాంబులను చూస్తే 2 గంటలు చాలో తెలుసా? రేపు చూస్తావు కదా, చూడు.
గది కాదురా, అది పేలినాడు పేనాలు పోతే చూడు, గది తలుసుకుంటుంటేనే మస్తు మజాగున్నది. నేను కూడా చూసి చాలా రోజులైంది. మాకు కూడా మస్తు ఖుషిగా ఉందన్నా. ఏందిరా ఎట్నో ఉన్నావు? పానం బాలదే ఏంది? అది కాదన్నా, నాకు మంచిగా అనిపిస్తలేదన్నా. మనం చంపుకోడేందన్నా? అన్నా, మనం కిడ్నాపులు చేసినాం, గవర్నమెంట్ భూములు ప్లాట్లు చేసి అమ్ముకున్నాం, కట్టుకున్న ఇళ్ళు ఖాళీ చేయించి దందాలు చేసినాం. ఇవన్నీ పర్వాలేదన్నా, ఏదో బతుకనీకి ఇదొక దారి. కానీ తోటి మనుషుల్ని బాంబులు పెట్టి చంపడం నాకు నచ్చలేదన్నా. అన్నా, నీకు దండం పెడతానన్నా. ఆ సలీంగాడు పాకిస్తానుడన్నా, వాడు మనల్ని నాశనం చేయడానికి వచ్చిండన్నా. వాడి మాయలో పడొద్దన్నా. మస్తు చెప్పినవరా. నేను కూడా గదే ఆలోచన చేస్తానా. నా కళ్ళు తెరిపించినవరా. నాకు మస్తు ముద్దస్తున్నవరా నువ్వు. ఇవన్నీ నాకు తెలియదారా? పాకిస్తానుడు పాకిస్తాన్కే పోతాడు. ధన్రాజ్ లోకల్ ఈడు అందరినీ ఉచ్చపోయిస్తాడు. అందుకే సలీం భాయ్ని నేనే వాడుకుని వదిలేస్తా. రేయ్, ఎవడైనా సరే నాకెదురు చెప్తే గిదే గతి పడుతుంది. ఎందుకురా అనవసరంగా మూడు ఖరాబ్ చేస్తారు? రే జానీ, ఈ పాగల్గాని తీసుకుపోయి పాతేయండ్రా. పట్టుకుందూ రారా. ఏంటి ఇది? కాఫీ అత్తయ్య. ఎవడికి కావాలి నీ బోడి కాఫీ? అసలు నేను కిచెన్లోకి ఎవడెళ్ళమన్నాడు? మీకోసమే కలిపాను అత్తయ్య, తీసుకోండి. లక్ష్మి, నీకేమైనా పిచ్చెక్కిందా? ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఏం చేస్తున్నానో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. మీరేం కల్పించుకోనక్కర్లేదు.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని పరిచయాలు ఒక్కటే తక్కువ. వీడికి పెళ్లి చేస్తే ఈ మహాతల్లి మా నెత్తికెక్కి కూర్చుంది. సారీ సంధ్య, మమ్మీకి తొందర ఎక్కువ. బాధగా ఉందా? నీ పాల బుగ్గలు కాఫీ పడి కాఫీ బుగ్గలయ్యాయి. ఇప్పుడు ఎర్రబడి రోజా పూలలా తాజాగా ఎంత బాగున్నాయో తెలుసా? బాధపడక సంధ్య, చెప్పానుగా మమ్మీకి తొందర ఎక్కువ. అన్నీ అవే సర్దుకుంటాయి. నేనున్నాను కదా, నువ్వు నిశ్చింతగా ఉండు. ప్లీజ్, నువ్వు బాధపడితే నేను చూడలేను. డాడీ చూడండి డాడీ, సంధ్య తప్పుంటే ఉండొచ్చు, కానీ మమ్మీ ఇలా చేయొచ్చా? తనేదైనా అఘాయిత్యం చేసుకుంటే ఆ పాపం ఎవరిది? మనకు చుట్టుకోదు? అవును, దీన్ని చూస్తేనే మనకి పాపం చుట్టుకుంటుంది. అలాంటిది దాని మీద జాలి చూపిస్తున్నావా? నీ మీద అబాండాలు వేసిన దాన్ని ఎలా వెనకేసుకురాగలుగుతున్నావు? చూడు మమ్మీ, అవన్నీ సహజం, అలా జరిగిపోయాయి అంతే. వాటిని మనసులో పెట్టుకొని అలాగే ఉంటే కాపురాలు కూలిపోవు. ఎప్పుడైనా చెడుని వదిలేయాలి, మధుర క్షణాల్ని మననం చేసుకోవాలి. అప్పుడే ఏ కుటుంబమైనా సంతోషంగా ఉండగలిగేది. కానీ మన కుటుంబం సంతోషంగా ఉండాలంటే మాత్రం ఈ శనిని బయటికి తరివేయాలరా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.